తెలుగు స్టార్లంటేనే ఈ మధ్య కుళ్ళుతో పడిచేస్తున్నారు అరవతంబీలు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీదైతే గొంతు వరకు వాళ్లకు కోపం ఉన్నట్టుంది. కారణం లేకుండా కేవలం అసూయతోనే తన మూవీ వార్ 2 మీద పడి ఏడుస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ ఎన్టీఆర్ వార్ 2 సినిమా రిలీజ్ అయ్యే రోజే కాబోతోంది. దీంతో మావాడితో మీవాడు పోటీనా అని దిక్కుమాలిన భాషలో అంతకంటే దిక్కుమాలిన కామెంట్లతో రెచ్చిపోతున్నారు. కూలీ దెబ్బకి వార్ 2 కొట్టుకుపోతుందని, ఎన్టీఆర్ తోక ముడుస్తాడని ఇలా ఇల్లాజికల్గా అటాక్ చేస్తున్నారు. నిజానికి వార్ 2 మూవీలో ఎన్టీఆర్ వేసింది నెగిటివ్ రోల్, అందులోనూ అది మల్టీ స్టారర్. అయినా ఎన్టీఆర్నే టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళ కుళ్ళు అర్థమైపోతుంది. తెలుగు హీరోలు పాన్ ఇండియాని షేక్ చేస్తుంటే అరవోళ్ళు అరుగు కూడా దాటలేకపోతున్నారు. అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యుండి పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకోలేకపోయాడు రజనీకాంత్. ఆ కుళ్ళుతోనే కామెంట్లతో జెలసీని బయట పెడుతున్నారా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఇప్పుడు తెలుగు సినిమా లవర్స్ కోసం తోడై అరవోళ్ళకి గట్టిగా ఇచ్చిపడేస్తున్నారా? టేక్ ఎ లుక్. పాన్ ఇండియా ట్రెండ్ని బాహుబలితో టాలీవుడ్డే మొదలుపెట్టింది. తెలుగు సినిమాను చూసి అరవోళ్ళు అరవని రోజులు లేవు, కుళ్ళుకొని రోజులు అంతకన్నా లేవు. అదేంటో తెలుగు వాళ్ళు ఏ సినిమా తీసినా పాన్ ఇండియా షేక్ అవుతుంది. కాలీవుడ్ స్టార్స్ ఏం తీసినా పంచిపడుతోంది. ఇది అక్కడి స్టాండప్ కమెడియన్ పేల్చిన బాంబు. వినటానికి కామెడీగా ఉన్న ఇదే నిజం. బాహుబలి, కల్కి, సలార్, ట్రిబులార్, డ్రాగన్, మేజర్, కార్తికేయ 2, హనుమాన్ ఇలా తెలుగు సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేస్తున్నాయి. అరవోళ్ళు ఏం తీసినా అరిష్టమే ఎదురవుతుంది. కమల్ హాసన్ తగ్ లైఫ్ తీస్తే పక్కన పడేశారు. రజనీకాంత్ జైలర్ నుంచి లాల్ సలాం వరకు ఏదీ పాన్ ఇండియాని షేక్ చేయలేదు. తన రోబో 2.2 అయితే డిజాస్టర్ అయింది. అప్పట్లో వచ్చిన రోబో సౌత్లో ఆడినంతగా నార్త్లో ఆడలేదనే చెప్పాలి. అంటే ఓ రకంగా రజనీకాంత్కి పాన్ ఇండియా హిట్ ఇంతవరకు పడలేదు. ఏదో హిందీ సినిమాలు చేసి అక్కడ గొప్ప హీరోగా ఫోకస్ అయ్యాడు తప్ప ఓ తమిళ్ మూవీ తీసి నార్త్ ఇండియాని కుదిపేసిన సందర్భమే లేదు. ఇదంతా సోషల్ మీడియాలో కమెంట్ల రూపంలో ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, తెలుగు సినీ లవర్స్ కూడా చేస్తున్న ట్రోలింగ్. ఇంతటికీ కారణం అరవోళ్ల అతి. వాళ్లదే భాష, వాళ్లదే సంస్కృతి, వాళ్లదే ఇండస్ట్రీ అన్నట్లు బతికేస్తారు. అది తప్పు కాదు, కానీ వాళ్ళు గొప్పోళ్ళని చెప్పుకోవడానికి ఇంకొకరిని కించపరచకూడదు కదా. కానీ తమిళ బ్యాచ్ అదే చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 మూవీ ఆగస్టు 14న రాబోతుంది. అప్పుడే రజనీకాంత్ కూలీ మూవీ వస్తుంది. డెఫినెట్గా లోకేష్ మూవీలో మ్యాటర్ ఉంటుందనే అభిప్రాయం అయితే ఉంది. అంతవరకు వాళ్ళు సంతోషిస్తే పర్లేదు. కానీ ట్రిబులార్, దేవర లాంటి 2 పాన్ ఇండియా హిట్లున్న ఎన్టీఆర్ కూలీ మూవీ కింద నలిగిపోతాడనే మాటే తమిళ ఓవర్ యాక్షన్ అంటున్నారు. ఇంతవరకు పాన్ ఇండియా బోనీ కొట్టని అరవోళ్లకి 1000 కోట్ల వసూళ్లు అయితే అందని ద్రాక్షే. కానీ అలాంటి 1000 కోట్ల వసూళ్ల హిట్లు తెలుగు వాళ్ళకి 5 వచ్చాయి. ఆ కుళ్ళుతోనే వార్ 2 మూవీని టార్గెట్ చేశారు. విచిత్రం ఏంటంటే అది హిందీ మూవీ. అందులో ఎన్టీఆర్ వేసింది ఓ రకంగా గెస్ట్ లాంటి పాత్రే. అయినా అది ఎన్టీఆర్ మూవీగా కన్సిడర్ చేస్తున్నారంటేనే తన స్టామినా పెరిగిందని, తనకి అరవోళ్లు భయపడుతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మిగతా తెలుగు స్టార్స్ ఫ్యాన్స్ తోడయ్యారు. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న రజనీ ఫ్యాన్స్కి చుక్కలు చూపిస్తున్నారు తెలుగు ఫ్యాన్స్.